కథా స్రవంతి అంతర్జాలం నుంచి సేకరించిన కథ కానుక. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అద్భుతమైన కథ అందించిన అజ్ఞాత రచయితకు కృతజ్ఞతలు. రచయిత పేరు ఆ పోస్టులో పొందుపరచలేదు. పూజ్యులైన అమ్మా నాన్నలకు ప్రదీప్ నమస్కరించి వ్రాయున్నది. ఉభయ కుశలోపరి. నాకు హైదరాబాద్లో ఉద్యోగం దొరికింది. నేను మీ కోడలు ఇక్కడ ఉద్యోగాలకు రాజీనామా చేశాం. ఈ నెలాఖరులోగా ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నాం. మిగిలిన వివరాలు వచ్చాక మాట్లాడుకుందాం. ఇట్లు మీ కుమారుడు ప్రదీప్. క్లుప్తంగా ఉన్న ఆ ఉత్తరం చదివిన సీతారామయ్య వైదేహీల ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. 6 అంకెల జీతంలో ఉన్న కొడుకు, 5 అంకెల జీతంలో ఉన్న కోడలు ఉద్యోగాలకు రిజైన్ చేసి ఇండియాకి తిరిగి వచ్చేయడమేమిటి? ఇక్కడ ఈ హైదరాబాద్లో అంత జీతం ఎక్కడుంది? ఎవరిస్తారు? అయినా చుట్టపు చూపుగా ఇండియాకి రావడమే గాని తాము అమెరికాలో శాశ్వతంగా స్థిరపడిపోతామని ప్రదీప్ ఖచ్చితంగా తన నిర్ణయాన్ని ఏనాడో చెప్పేశాడుగా. మరి ఉత్తరమేమిటి? వాడు పనిచేసే చోట ఏమన్నా గొడవలు జరిగాయా? భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు వచ్చాయా? సందేహాల సునామీలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా వృద్ధ దంపతులు? ఏమిటండి ఇది? భర్తను అడిగింది వైదేహి. ఉత్తరం సింపుల్గా అన్నాడు సీతారామయ్య. భర్త జవాబుతో తెల్లబోయిన వైదేహి మొహం చూసి చిన్నగా నవ్వి, నాకొకటి తెలిస్తేగా నీకు చెప్పడానికి అన్నాడు. ఉత్తరం వచ్చినప్పటి నుంచి అన్యమనస్కంగానే గడిపారా ఇద్దరు. సాయంకాలం వాలుకుర్చీలో నడుం వాల్చి అదే ఆలోచనల్లో ఉన్న సీతారామయ్యకి చటుక్కున సందేహం కలిగింది. ఒకవేళ ప్రదీప్ తానిచ్చిన దాన్ని చూశాడా? దానిని ఎప్పుడు చూడాలో తాను స్పష్టంగా చెప్పాడుగా. ఒకవేళ చూసినా వీడు ఇండియాకి తిరిగి వచ్చేయడానికి దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఆయన. దానిని ప్రదీప్కి అందజేసిన రోజు జ్ఞాపకం వచ్చింది ఆయనకు. ఆ రోజు 2 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను చూడటానికి కాలిఫోర్నియా నుండి భార్యా పిల్లలతో వచ్చాడు ప్రదీప్. 1 నెల రోజులు సరదాగా గడిచిపోయాయి. మరుసటి రోజే తిరుగు ప్రయాణం. వైదేహి కోడలని పిల్లలను తీసుకుని తెలిసిన వారింటికి వెళ్ళింది. ఇంట్లో తండ్రి కొడుకులు మాత్రమే ఉన్నారు. బాబూ, దీపు. గదిలో బ్యాగ్ సర్దుకుంటున్న ప్రదీప్ తలెత్తి చూశాడు. ఎదురుగా తండ్రి. ఏంటి నాన్నగారు అన్నాడు ప్రదీప్. తన చేతిలోని ఓ ప్యాకెట్ కొడుకుకి అందిస్తూ, ఇది నీ దగ్గర భద్రంగా ఉంచు అన్నాడు సీతారామయ్య. ఏమిటిది? ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్. అది ఇప్పుడు చెప్పను. దీన్ని నేను మీ అమ్మ మరణించిన తర్వాతే తెరిచి చూడాలి. మరణించిన వెంటనే చూడాలని రూలేం లేదు. మేము లేవు అని తెలిసిన తర్వాత మాత్రమే ఎప్పుడన్నా చూడాలని అనిపిస్తే చూడు. అప్పటి వరకు దీన్ని ఓపెన్ చేయకు అన్నాడు సీతారామయ్య. కొడుకు మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా గదిలో నుండి యువతలికి వచ్చేశాడు. కొడుకు ఆ ప్యాకెట్ని కానీ తెరిచి చూశాడా అన్న సందేహమే ఇప్పుడు సీతారామయ్యకు వచ్చింది. ఆయనకు వచ్చిన సందేహం యథార్థమే. జరిగింది అదే. ప్రదీప్ని గత కొద్ది కాలం నుండి ఏదో తెలియని అసంతృప్తి వెంటాడుతోంది. సొంత ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, జీవితంలో కోరుకున్నవి అన్నీ సాధించినా వాటి తాలూకు ఆనందం మనసును తాకడం లేదు. ఇవేవీ కావు. ఇంకా ఇంకా ఏదో కావాలని ఆరాటం. ఏమిటది? ఏసీ గదిలో భార్యా పిల్లలు ఉళ్ళెరక్కుండా నిద్రపోతున్నా తనకి మాత్రం కంటి మీద కునుకు రాక నిద్రలేమితో బాధపడేవాడు. దాని ప్రభావం ఉద్యోగం మీద పడుతోంది. అసలు తన అసంతృప్తి కారణం ఏమిటో తెలిస్తే కదా పరిష్కారం గురించి ఆలోచించటానికి. చిన్నప్పటి నుండి ప్రదీప్ చదువులో ఫస్ట్. ఇంటర్లో ర్యాంక్ వచ్చాక తనకిష్టమైన కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయాలని ఎంతో ఉబలాట పడ్డాడు. స్కూల్ టీచర్ అయిన తండ్రి తనకంత శక్తి లేదంటే అతి కష్టం మీద ఒప్పించి తరతరాల నుంచి వస్తున్న ఇంటిని తనఖా పెట్టించి ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. అన్ని సరదాలు చంపుకుని పుస్తకాలకే అంకితమైపోయాడు.
ఇంజనీరింగ్లో కూడా ర్యాంక్ రావడం, అతడి మరో చిరకాల వాంఛ అమెరికాలో ఉద్యోగం అన్నీ చకచకా జరిగిపోయాయి. తనఖా పెట్టించిన ఇంటిని విడిపించి తన చదువు కోసం చేసిన అప్పులన్నీ తీర్చాడు. అంచెలంచెలుగా ఎదిగి మంచి పొజిషన్లోకి వచ్చాడు. 6 అంకెల జీతాన్ని తొలిసారిగా అందుకున్నప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినంత ఫీలింగు. తనని ప్రాణాధికంగా ప్రేమించే భార్య మంజుల, ముత్యాల్లాంటి 2 పిల్లలు రమ్య, సిద్ధార్థ. భార్యాభర్తలు ఇద్దరి ఆర్జన, జీవితంలో అనుకున్నవన్నీ సాధించాను, నాకింక లోటు ఏమీ లేదు అని భావించిన ప్రదీప్లో అసంతృప్తి అదృశ్య రూపంలో వెన్నాడటం మొదలయ్యింది. ఆ రోజు ఇండియా నుండి వచ్చిన 22 నెలల తర్వాత అర్ధరాత్రి 12 అయింది. ఎప్పటిలాగైనా నిద్రపట్టక బెడ్రూంలో పచారులు చేస్తున్నాడు. భార్య పిల్లలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. బెడ్రూమ్ నుండి రీడింగ్ రూమ్లోకి వచ్చాడు. కాసేపు ఏదైనా మంచి సంగీతం విని రిలాక్స్ అవుదామని క్యాసెట్ కోసం షెల్ఫ్ దగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఇండియా నుండి తీసుకువచ్చిన గజల్ శ్రీనివాస్ పాటల క్యాసెట్ వినిపించింది. ఆ క్యాసెట్ తీస్తూ ఉండగా షెల్ఫ్లో కనిపించింది తండ్రి ఇచ్చిన ప్యాకెట్. ఇండియా నుంచి వచ్చిన తర్వాత 1-2 సార్లు ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దామా అని అనిపించింది. కానీ తండ్రి మీద గౌరవంతో ఆ పని చేయలేక షెల్ఫ్లో అలా పడేశాడు. ఇప్పుడు తిరిగి కనపడేసరికి మళ్లీ కుతూహలం మొదలైంది. ప్యాకెట్ చేతిలోకి తీసుకున్నాడు. ఒక్కసారి తీసి చూస్తే అనిపించింది. కానీ తండ్రి చెప్పిన మాటల జ్ఞాపకం రావడంతో భావ్యం కాదు అనుకుని తిరిగి షెల్ఫ్లో పెట్టేయబోయి ఆగాడు. తప్పేంటి, ఎప్పటికైనా చూడమనేగా తండ్రి తనకిచ్చింది. చెప్పిన దానికన్నా కొద్దిగా ముందు చూస్తున్నాడు అంతేగా. మనసుకు సంజాయిషి ఇచ్చుకోవడానికి ప్రయత్నించాడు. క్షణాలు భారంగా గడుస్తున్నాయి. చివరికి అతనిలోని కుతూహలమే జయించింది. నాన్నగారు, మీ మాటలను ఉల్లంఘిస్తున్నందుకు క్షమించండి అని మనసులోనే అనుకుని సీల్ చేసిన ఆ ప్యాకెట్ని ఓపెన్ చేశాడు. తండ్రి అంతగా చెప్పాడంటే అందులో ఏదో విశేషమే ఉంటుంది అనుకుని ఆశపడ్డ ప్రదీప్కి తీవ్ర ఆశాభంగమే ఎదురైంది. ప్యాకెట్లో 2 సీడీలు, 1 లెటరు ఉన్నాయి. అంతే. నిర్లిప్తత ఆవరించిన ప్రదీప్ అన్యమనస్కంగానే ఉత్తరం అందుకు చదవసాగాడు. బాబూ, దీపు, మీ అందరికీ మా ఆశీస్సులు. ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి నేను, అమ్మ ఈ లోకంలో ఉండవని మాకు తెలుసు. మృత్యువు తాను వచ్చే ముందు ఎటువంటి హెచ్చరికలు చేయకుండా సడన్గా వచ్చేయవచ్చు. మా మరణ వార్త తెలిసిన తర్వాత నువ్వెంత ఆఘమేఘాల మీద పరిగెత్తుకు రావాలనుకున్నా ఆఫీసులో సెలవు దొరికి, ఫ్లైట్లో సీటు దొరికి ఇక్కడికి వచ్చేసరికి మా చితాభస్వమే తప్ప మా భౌతిక కాయాలను ఆఖరిసారిగా చూసే అవకాశం కూడా నీకు లేకపోవచ్చు. మరణించే ముందు ప్రతి తల్లికి, తండ్రికి తమ సంతానానికి ఏదో చెప్పాలని తాపత్రయం, ఉబలాటం. దానికి మేం కూడా అతీతులేం కాదు. కానీ ఆ అవకాశం మాకు లేదు. ఎలా? ఒకసారి టీవీలో మాయాబజార్ సినిమా చూస్తున్నా. ఎప్పుడో 50 ఏళ్ల నాటి సినిమా. అందులో నటించిన ఎస్వీఆర్, ఎన్టీఆర్, సావిత్రి, రేలంగి వీళ్లలో ఎవ్వరూ ఈనాడు లేరు. అయినా వారి నటనా కౌశలాన్ని ఈనాడు మనం చూడగలుగుతున్నాం. ఆనాటి ఘంటసాల గానం ఈనాటికి మన గుండె లోతులను స్పృశిస్తోంది. దీన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే హఠాత్తుగా ఓ ఆలోచన స్ఫురించింది నాకు. మనం మరణించాక మన పిల్లలు మనల్ని చూడాలనుకుంటే ఫోటోలే ఆధారం. లేదా వాళ్ళ పెళ్లి వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకు అదిగోరా మీ తాతయ్య, అదిగో మీ నాన్నమ్మ అని చూపిస్తారు. అంతేగా. కానీ మా కంఠస్వరాలు వినలేరు కదా. ఎప్పుడో ఏళ్లనాటి సినిమా ఇప్పుడు కూడా చూడగలుగుతున్నప్పుడు, వాళ్ళ మాటలు పాటలు వినగలుగుతున్నప్పుడు మరణించిన తల్లిదండ్రుల మాటలు మాత్రం ఎందుకు వినలేం? నా సమస్యకి పరిష్కారం లభించింది. దాని ఫలితమే ఈ సీడీలు. మేము లేకపోయినా మా రూపం, మా మాట నీ ముందు ఉంటుంది. అమ్మా నాన్నలను చూడాలని ఉందా? మరి ఆలస్యం దేనికి? సీడీలు చూడు. ఇట్లు నీ నాన్న. విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు నేను ప్రదీప్ ఉత్తరాన్ని మడిచి అమ్మ అని లేబులంటించిన సీడీ తీసి DVD ప్లేయర్లో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. తలలో పూలు, నుదుట రూపాయి కాసంతటి బొట్టు, పట్టుచీర, చేతుల నిండా గాజులు, మూర్తీభవించిన ముత్తైదు రూపంలో చిరువెన్నెలలు కురిపిస్తూ అమ్మ. బాబూ, దీపు, మీ నాన్నగారు అబ్బాయితో ఏమన్నా మాట్లాడు అన్నారు.
ఏం మాట్లాడనురా కన్నా, దీపుకి నా మాట కంటే పాటే ఇష్టం, నా పాటే వినిపిస్తాను అన్నాను. మరి నా పాట వింటావా? వైదేహి అడుగుతోంది ప్రదీప్ని. అవును, అమ్మ అద్భుతంగా పాడుతుంది, సంగీతంలో డిప్లొమా చేసింది, రేడియో ఆర్టిస్ట్ కూడాను. తను అమ్మ దగ్గరేగా సంగీతం నేర్చుకుంది. అమ్మ అంత గొప్పగా కాకపోయినా తను కూడా బాగానే పాడగలడు. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ పాటల పోటీలలో ఎప్పుడూ ప్రథమ స్థానం తనదే. దానికి కారణం అమ్మ పెట్టిన సంగీత భిక్ష. ఇప్పుడు ఈ యాంత్రిక జీవితంలో పడిన తర్వాత తనకి సా పా సా వచ్చునన్న సంగతే మర్చిపోయాడు. ఆలోచన నుండి తేరుకుని స్క్రీన్ వంక చూశాడు. పూజామందిరంలో దేవుని ముందు కూర్చుని వైదేహి ఎందరో మహానుభావులు కీర్తన ఆలపిస్తోంది. తరువాత నగుమోము కనలేని కీర్తన, అలా వరుసగా త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి కీర్తనలు. హాలులో నటరాజు విగ్రహం ముందు కూర్చుని తంబురా మీటుతూ కట్టెదుట వైకుంఠము కాణా చేయన కొండ అంటూ అన్నమయ్య కీర్తనతో మొదలుపెట్టి రామదాసు, పురందాస కీర్తనలు. పెరట్లో పూల మొక్కల మధ్య విహరిస్తూ శ్రీరంగం గోపాలరత్నం పాడిన అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ వంటి లలిత గీతాలు పాడుతూ సంగీతామృత జలపాతంలో నిలువెల్లా తడిసి ముద్దయిపోతూ ఉక్కిరిబిక్కిరైపోతున్న ప్రదీప్కి ఊపిరి పీల్చడమే కష్టమైపోతోంది. హృదయంలో ఏవేవో ప్రకంపనలు. అమ్మ పాడుతున్న ఆ పాటలన్నీ తనకీ వచ్చు, అమ్మేగా నేర్పింది. పసితనంలో ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాతృమూర్తిలా, ఎదిగిన తర్వాత ఓ గురువులా ఎన్ని పాటలు నేర్పింది. ఏవి ఆ పాటలు, ఏవి ఆ మధురానుభూతులు? సీడీ పూర్తయ్యేసరికి మనసులో తీవ్రమైన సంఘర్షణ. స్నానం చేసినట్టు స్వేదంతో శరీరం అంతా తడిచిపోయింది. వణుకుతున్న చేతులతో నాన్న అన్న లేబుల్ అంటించి ఉన్న రెండో సీడీని ప్లేయర్లో పెట్టి ఆన్ చేశాడు. మల్లెపువ్వు లాంటి పంచె, లాల్చీ ధరించిన సీతారామయ్య చిరునవ్వులు చిందిస్తూ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. దీపు, బాగున్నావురా బాబు? నాన్న ఏం చెబుతారులే, ధర్మపన్నాలు, నీతి బోధలు చేసి ఉంటారు అనుకుంటున్నావు కదూ? అవన్నీ చెప్పడానికి నేనెవరినరా? ఎవరి వ్యక్తిగత జీవితాలు వారిష్టం. అవతల వారు కోరుకున్నట్టు తానుండలేని మనిషి ఎదుటివారు మాత్రం తాను కోరుకున్నట్టు ఉండాలనుకోవటం అజ్ఞానం కాక మరేమిటి? అయినా ఇంత వయసు వచ్చిన నీకు మరొకరు సందేశాలు, హితబోధలు అవసరమా? మరి నీకేం చెప్పాలి? లోకంలో సంపదనంతా గుమ్మరించిన కాలచక్రంలో ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తిప్పలేరన్న సంగతి నీకు తెలియంది కాదు, అవునా? అందుకే నిరుపయోగమైన సందేశాల కంటే మధురమైన నీ బాల్య స్మృతులు ఒక్కసారి నీకు జ్ఞప్తికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మాతో కలిసి పంచుకున్న ఆ అనుభూతులు నీ కళ్ళ ముందే కదలాడుతూ ఉంటే నీ స్మృతి పథంలో మేము కనీసం ఆ కొన్ని క్షణాలైనా తిరిగి సజీవులవుతామేమోనన్న చిన్న ఆశ. దీపు, నీకు గుర్తుందా అంటూ సీతారామయ్య ప్రదీప్ చిన్ననాటి సంగతులు ఒకటొక్కటిగా చెప్పనారంభించాడు. 10 నెలల వయసులో అతి కష్టం మీద లేచి నిలబడి అడుగులు వేయడం, తండ్రి 1, 2, 3 అంటూ లెక్క పెట్టడం, 4 అడుగులు వేసి పడిపోతే తల్లి కంగారుగా ఎత్తుకోబోతూ ఉంటే తండ్రి వారించడం, అల్మారాలో ఉంచిన అటుకుల డబ్బా కోసం తల్లి చూడకుండా కుర్చీని కష్టం మీద లాక్కొచ్చి డబ్బా అందుకోబోతే మూతలేని డబ్బా జారి అటుకులు మొత్తం నెత్తిమీద తలంబ్రాల్లా పడటం, తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి ఉప్పు మూటలా ఊగుతూ వేమన సుమతీ శతకాలలోని పద్యాలు నేర్చుకోవటం, ఇంటి పని చేసుకుంటూ తల్లి పాడుతూ ఉంటే వచ్చిరాని మాటలతో వంత పాడాలని ప్రయత్నించటం, 2వ క్లాస్ చదువుతున్నప్పుడు రోడ్డు మీద దొరికిన రోల్డ్ గోల్డ్ గుళ్ళ గొలుసులో ఓ పూస పట్టుకొచ్చి అమ్మా నీకోసం బంగారం పట్టుకొచ్చా అంటే తల్లిదండ్రులు పగలబడి నవ్వటం, అది చూసి బొంగమూతి పెట్టుకుని పోమ్మా నీకోసం ఎంతో కష్టపడి తెస్తేను అంటున్న ప్రదీప్ అమాయకత్వానికి తల్లి అక్కును చేర్చుకుని ముద్దాడటం, తండ్రి ఒళ్ళో కూర్చోపెట్టుకుని లా లా రా రా శా షా సా అక్షరాలు స్పష్టంగా పలికే విధానం నేర్పించడం, 4వ తరగతి చదువుతున్నప్పుడు ఆటల్లో చెయ్యి విరక్కొట్టుకుంటే అసలే డబ్బుకు ఇబ్బందిగా ఉందనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ 1000 రూపాయల ఖర్చు నాన్న ఎక్కడి నుంచి తెస్తారు అని తల్లి మందలిస్తే ప్రదీప్ చిన్నపుచ్చుకున్న మొహంతో తండ్రి దగ్గరకు వచ్చి నాన్న అమృతాంజనం రాసుకుని కాపడం పెట్టుకుంటా, అదే తగ్గిపోతుంది, డాక్టర్ దగ్గరికి వద్దు అని అంటే తండ్రి కళ్ళలో కిర్రున నీళ్లు తిరిగి ప్రదీప్ని దగ్గరకు తీసుకోవటం,
రేపు 7th క్లాస్ పబ్లిక్ పరీక్షలు అనగా వీధిలో పిల్లలు ఆడుకుంటున్న క్రికెట్ ఆటని ప్రదీప్ చూస్తూ ఉంటే క్రికెట్ బంతి వచ్చి ప్రదీప్ మోకాలి చిప్పకి బలంగా తగిలి మోకాలు బత్తాయి పండు సైజులో వాచిపోతే పరీక్షకి వెళ్ళలేమోనని ప్రదీప్ ఏడుస్తూ ఉంటే తండ్రి రిక్షాలో స్కూలుకి తీసుకెళ్ళి అక్కడి నుండి పరీక్ష రాసే గదికి 2 చేతులతో ఎత్తుకెళ్లి పరీక్ష రాయించడం. ఇలా ఒకటేమిటి సీతారామయ్య ప్రదీప్ చిన్ననాటి సంఘటనలు ఒక్కొక్కటి వివరించి చెబుతూ ఉంటే ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క మిసైల్ల ప్రదీప్ గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. సీడీ పూర్తయ్యేసరికి ప్రదీప్ ఒక కంటి నుండి నయాగర, మరో కంటి నుండి శివసముద్రం జలపాతాలు కంట్రోల్ చేసుకోవటం అతని శక్తికి మించిన పని అయ్యింది. ఏమిటా కన్నీళ్లకు అర్థం? వేదనాభరితమైన హృదయం కార్చిన కన్నీరా? సీడీ మొత్తంలో తండ్రి ఎక్కడా కూడా ప్రదీప్ని మందలించలేదు, విమర్శించలేదు, హితబోధలు చేయలేదు. మరెందుకీ కన్నీరు? అవి ఆనంద భాష్పాలా? కాదు. యాంత్రిక జీవనం కృత్రిమత్వంతో హృదయంలో నిర్మించిన ఆనకట్ట మానవ అనుబంధాలనే వరద తాకిడికి బద్దలై అనురాగం, అభిమానం, ఆత్మీయత, ఆప్యాయత వంటి కెరటాలు ఉవ్వెత్తున ఎగసి గుక్క తిప్పుకోనివ్వకుండా ఊపిరందకుండా చేస్తున్నప్పుడు కలిగే భావన అది. అక్షరాలకు అందని అనుభూతి అది. అలా ఎంతసేపు వెక్కి వెక్కి ఏడ్చాడో ప్రదీప్. చాలాసేపు అయిన తర్వాత కొద్దిగా తేరుకుని మనసు కంట్రోల్ చేసుకోవడానికి గజల్ శ్రీనివాస్ పాటల క్యాసెట్ టేప్ రికార్డులో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయి, ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి. టేప్లో గజల్ శ్రీనివాస్ గొంతు మధురంగా వినిపిస్తోంది. ఎంత కోయిన్సిడెన్స్! నాన్న చెప్పిన బాల్యం సారాంశం ఒక్క పాటలో కళ్ళ ముందుంచాడు. పాదాభివందనం శ్రీనివాస్ అనుకుంటున్న ప్రదీప్ మెదడులో తటిల్లంటూ మెరిసింది ఒక పెద్ద మెరుపు. తనని ఇంతకాలం పీడిస్తున్న అసంతృప్తికి మూలమేమిటో తెలిసింది. మానవ సంబంధాలు లేమితో తను బాధపడుతున్నాడు. ఎస్, కమ్యూనికేషన్ గ్యాప్. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు, ఎవరో భయంకరమైన వేటకత్తి తీసుకుని చంపడానికి వస్తున్నట్టు ఉరుకులు పరుగులు. కేర్ టేకర్కి పిల్లల్ని అప్పగించి తనో దిక్కుకు, తన భార్య మరో దిక్కుకు మారథాన్ రన్నింగ్. అలసిన శరీరాలతో ఏ రాత్రికో ఇల్లు చేరటం, ఏదో తిన్నామన్న పేరుకి అన్నం మెతుకులు 4 కతికి ఎప్పుడు పక్కకి మీదకి చేరి విశ్రాంతి తీసుకుందామా అన్న ఆరాటం, మొక్కుబడి పలకరింపులు, అతికించుకున్న ప్లాస్టిక్ చిరునవ్వులు, తమ ధన వ్యామోహాన్ని కప్పిపుచ్చుకుంటూ ఇదంతా సంతానం ఉజ్వల భవిష్యత్ కోసమేనంటూ ఆత్మవంచిన స్టేట్మెంట్స్. వీకెండ్కి అందరూ కలిసి ఎక్కడికన్నా వెళ్తే ఈ 6 రోజులు కలిసి లేవన్న బాకీ తీరిపోయినట్లు కృత్రిమ ఆత్మసంతృప్తి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గాని, భార్యాభర్తల మధ్య గాని కరువైపోయిన ఆప్యాయత, ఆత్మీయత. తన అసంతృప్తి కారణం తెలిసిన తర్వాత ప్రదీప్కి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఏ తల్లి తండ్రి ఇస్తారు తమ సంతానానికి ఇంతటి అపురూపమైన కానుక? పరుషంగా ఒక్క మాట కూడా అనకుండా తాను జీవితంలో కోల్పోతున్నదేమిటో తన తండ్రి ఎంత తెలివిగా చెప్పాడు అనుకున్నాడు. సమస్య ఏమిటో తెలిసాక పరిష్కారం కనుక్కోవడం పెద్ద సమస్య ఏమీ కాలేదు. అప్పటికే తెల్లవారిపోయింది. భార్య లేచిన తర్వాత, నేనివాళ ఆఫీసుకి సెలవు పెట్టేస్తున్నాను, నువ్వు సెలవు పెట్టేయి అన్నాడు. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది మంజుల. చెబుతాగా అన్నాడే గాని వివరాలు చెప్పలేదు. స్నానం టిఫిన్ కానిచ్చి కొలీగ్కి తన సెలవు గురించి చెప్పి తండ్రిచ్చిన సీడీలు ఉత్తరం భార్య చేతిలో పెట్టి తాను మంచం ఎక్కాడు ప్రదీప్. పడుకుని వెంటనే నిద్ర పట్టేసింది. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు లేచాడు. భార్య వంక చూశాడు. మంజుల మొహం బాగా ఏడ్చినట్టు ఉబ్బి కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. మనం ఇండియా వెళ్ళిపోదామండి. భోజనం చేస్తున్న ప్రదీప్ మీద చెయ్యి వేసి అంది మంజుల. తన నిర్ణయాన్ని చెప్పే ముందు భార్యని మానసికంగా సిద్ధం చేయాలన్న తలంపుతో సీడీలు చూడమని చెప్పిన ప్రదీప్ తన నిర్ణయమే భార్య నోటి వెంట వెలువడేసరికి ఆశ్చర్యంతో తన ములకనవుతూ తలాడించాడు. సీడీలోని పాత్రలు సంఘటనలు వేరు కావచ్చు, కానీ అనుభూతి ఒక్కటేగా. ఇండియా వెళ్ళిన తర్వాత నేను నా పిల్లలకి తల్లిగా, నా భర్తకు భార్యగా ఉండదలుచుకున్నాను, ఏటీఎం మిషన్లా కాదు. అందుకే ఉద్యోగం చేయదలుచుకోలేదు అంది మంజుల భర్తని ఇంకా ఆశ్చర్యపరుస్తూ.
ఫారిన్లో జాబ్ చేస్తున్న ప్రదీప్కి ఇండియాలో జాబ్ రావడం కష్టం కాలేదు. జీతం అక్కడికంటే తక్కువే అయినా భార్యాభర్తలకు అది బాధ అనిపించలేదు. ఇండియా వచ్చాక హైదరాబాద్లోనే ఆఫీస్కి దగ్గరలో ఫ్లాట్ తీసుకోవాలనిపించినా మళ్ళీ వద్దులే అనుకుని దూరమైన తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా తమ సొంత ఇంటినే రీమోడల్ చేయించాడు. ఆ రోజు ఆఫీసులో వర్క్ త్వరగా పూర్తి కావడంతో ప్రదీప్ ఇంటికి త్వరగా వచ్చేశాడు. అప్పుడు సాయంత్రం 5:30 అవుతోంది. అరుగు మీద వాలుకుర్చీలో పడుకున్న సీతారామయ్య, పొట్ట మీద కూర్చున్న రమ్య తాతయ్య చెప్తున్న అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండి పలుకు చల్లగాను పద్యాన్ని వల్లివేస్తోంది. ఆ దృశ్యాన్ని తన్మయత్వంతో చూస్తున్న కొడుకుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు సీతారామయ్య. తన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని హాల్లోకి వచ్చాడు ప్రదీప్. వంటగదిలో మంజుల ఉల్లిపాయ పకోడీ చేస్తున్నట్టుంది. ఘుమఘుమల వాసన ముక్కుని అదరగొట్టేస్తోంది. హాలులో స్తంభానికి చెరగలిపడి వైదేహి కూర్చునుంది. ఆమె ఒళ్ళో తలపెట్టుకుని సిద్ధార్థ పడుకుని నానమ్మ పాడుతున్న రామదాస్ కీర్తన చెవులు అప్పగించి వింటున్నాడు. పలుకే బంగారమాయేరా ఇరవుగా నిసుకాలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయేరా. ఇన్ని సంవత్సరాలు గడిచినా అమ్మ గొంతులో శ్రావ్యత అలానే ఉంది అనుకుంటూ మెల్లిగా వచ్చి తల్లి ఒడిలో రెండో వైపు తలపెట్టి పడుకున్నాడు. పాలసంద్రం అయిపోయింది మనసు. ఎంత హాయి అమ్మ ఒడి. ఈ సంతృప్తి ముందు తాను అమెరికాలో తొలిసారిగా 6 అంకెల జీతం అందుకున్నప్పుడు తృప్తి మేరుపర్వతం ముందు ఇసుక రేణువులా అనిపించింది. ఆ ఆనందంలో అప్రయత్నంగా తల్లి గొంతులో శృతి కలిపాడు. ఎంతో వేడినా నీకు సుంతైన దయరాదు పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేనా దండపాణి పలుకే బంగారమాయేరా. భర్తకి ప్లేట్లో పకోడీలు పట్టుకొచ్చిన మంజుల అక్కడ దృశ్యం చూసి అలాగే నిలబడిపోయింది. మీరింతవరకు కానుక కథ విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి